దక్షిణ భారత సినీ పరిశ్రమలో నిత్య మీనన్ ఒక ప్రతిభావంతమైన నటి. ఆమె తెలుగు చిత్రంతో అలా మొదలైంది ద్వారా సినిమాలోకి అడుగుపెట్టి తర్వాత స్టార్ హీరోయిన్ గా మారింది. ఇటీవల ఆమె తిరు చిత్రంబలం చిత్రానికి గాను జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఈ విజయంతో ఆమె కెరీర్ మరింత ముందుకు సాగింది. కానీ ఆసక్తికరంగా ఆ జాతీయ అవార్డును అందుకోవడానికి ముందే సినిమాలను వదిలేయాలని ఆమె నిర్ణయించుకుంది. తాజాగా ఆమె తన తదుపరి చిత్రం కాదలెక్క నేరమిల్లే ప్రమోషన్ లో పాల్గొంటూ కెరీర్ పై కొన్ని విషయాలను పంచుకుంది. జాతీయ అవార్డు రాకముందు నా ప్రాజెక్ట్స్ పూర్తి చేసి ప్రశాంతంగా సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకున్నాను. ఎవరికీ తెలియకుండా నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అని ఎవరికీ తెలియదు. కానీ తిరు చిత్రంబలంకు జాతీయ అవార్డు అందుకున్నాను. ఇది దేవుడు నాకు సినిమాల్లో ఉండమని ఇచ్చిన లంచం అనిపించింది అని ఆమె చెప్పింది. నిత్య మీనన్ తన వ్యక్తిత్వానికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుందని భావిస్తుంది. ఆమె సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంది. నాకు ప్రయాణాలు చేయడం ఇష్టం, అందుకే నేను పైలట్ అవ్వాలని అనుకున్నాను. పార్కుకు వెళ్లి స్వేచ్ఛగా నడవడం ఇష్టం, కానీ నటి అయిన తర్వాత ఇవన్నీ త్వజించాల్సి వచ్చింది. అప్పుడప్పుడు నేను ఈ జీవితానికి విలువ ఉందా అని నాకు నన్ను నేనే ప్రశ్నిస్తాను అని ఆమె పేర్కొంది. కాదలెక్క నేరమల్లే చిత్రంలో జయం రవి ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.